ఈ తల భాగం వరకు కవర్ చేసుకుంటే చాలా వరకు మనము జాగ్రత్తగా ఉండొచ్చు అని అంటారు కదా. ఇప్పుడు మన బాడీకి హీట్ వేడి తగిలి తల భాగంని కవర్ చేసుకుంటే సెట్ అవుతుందా? ఏం డేంజరస్ కాకుండా ఉంటుందా? అంటే మీరు అనేది ఏంటి, మామూలుగా ఉండి తల కవర్ చేసుకుంటే సరిపోతుందా అంటున్నారు, లేకపోతే తల కవర్ చేసుకుంటే సిగ్నిఫికెన్స్ ఏంటి అంటున్నారు? తల ఒక్కటి కవర్ చేసుకుంటే సరిపోతుందా? లేదు. మన బాడీలో ప్రిడామినెంట్గా మన టెంపరేచర్, బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేసే ఆర్గాన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అవర్ స్కిన్. స్కిన్ ఈజ్ వాట్ కంట్రోల్స్ అవర్ బాడీ టెంపరేచర్. స్కిన్ ద్వారానే మన వాటర్ ఎంత బయటకు వెళ్తుంది, ఎంత ఎవాపరేట్ అవ్వాలి, స్వెట్ చెమట పట్టడం ఏదైతే ఉంటుందో చెమట ద్వారా బాడీ టెంపరేచర్ కంట్రోల్ అయ్యేది మేజర్ మెకానిజం ఉంటుంది. సో మనం రెగ్యులర్ బాడీని మొత్తం బాడీ అంతా కవర్ చేసుకోకుండా తల ఒక్కటే కవర్ చేసుకోవడంలో ఉపయోగం లేదు. కంఫర్ట్ ఉండొచ్చు, కళ్ళ మీద ఎండ పడకుండా కళ్ళు ప్రొటెక్ట్ అవుతాయి, డెఫినెట్లీ ఫేస్ ప్రొటెక్ట్ అవుతుంది, ఎంతవరకు ఓకే. కానీ డిహైడ్రేషన్ పరంగా మాట్లాడుకుంటే ఫేస్ కవర్ చేసుకొని బాడీ కవర్ చేసుకోవడంలో పాయింట్ లేదు. సో ఎంటైర్ బాడీ హ్యాస్ టు బీ కవర్డ్. ఆ కవరింగ్లో కూడా థిక్ జాకెట్స్ వేసుకుంటాం, మందంగా ఉండే బట్టలు వేసుకోవడంలో పాయింట్ లేదు. ఆ వాటి వల్ల ఇంకా వేడి పెరుగుతుంది. సో కవర్ చేసుకోవాలి, పల్చటి బట్టలు వేసుకోవాలి, స్వెట్ ఎవాపరేట్ అవుతూ ఉండాలి. స్వెట్ అంటే చెమట ఏదైతే ఉంటుందో అది ఎవాపరేట్ అవుతూ ఆవిరవుతూ ఉంటేనే టెంపరేచర్ కూల్ అవుతూ ఉంటుంది బాడీ. సో స్వెట్ వెళ్తూ ఉండాలి, చల్లబడుతూ ఉండాలి. ఆ స్వెట్ వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని రీప్లేనిష్ చేసుకోవడానికి, రీస్టోర్ చేసుకోవడానికి మనం ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు, ఈ సిఎస్విటి అంటే ఏంటిది? సిఎస్విటి అనేది కార్టికల్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. అంటే మెదడుకి రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో బాడీలో అన్ని చోట్లను మెదడుకి రక్తం తీసుకెళ్లేవి కొన్ని ఉంటాయి, మెదడు నుంచి బయటకు గుండెకి తీసుకొచ్చేవి కొన్ని ఉంటాయి. తెలుగులో మనం మామూలుగా స్కూల్ పిల్లల లాంగ్వేజ్ అయితే సిరలు దమనులు అంటారు. సో అంటే వీన్స్ అండ్ ఆర్టరీస్ అంటాం. ఆర్టరీస్ అంటే బ్రెయిన్కి తీసుకెళ్ళేవి, వీన్స్ అనేవి బ్రెయిన్ నుంచి తీసుకొచ్చేవి. ఆర్టరీస్ అనేవి ఏంటంటే ఫాస్ట్గా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది వాటిలో. ఈ వీన్స్ అనే వాటిలో అంటే బ్లడ్ ఫ్లో అనేది స్లోగా ఉంటుంది, రిటర్న్ వచ్చేవి కాబట్టి స్లోగా వస్తూ ఉంటుంది. వీటిలో ఏమవుతుందంటే బ్రెయిన్లో వీనస్ సిస్టమ్ అనేది ఉంటుంది. దానిలో 2 రకాల వీనస్ సిస్టమ్స్ ఉంటాయి, సూపర్ఫిషియల్ అని, డీప్ అని. సో ఈ వీన్స్ ఏవైతే ఉంటాయో బ్రెయిన్ నుంచి హార్ట్కి తీసుకెళ్లే బ్లడ్ వెజల్స్, వాటిలో బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఆ క్లాట్ అవ్వడాన్ని థ్రాంబోసిస్ అంటాం. ఆ క్లాట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువైపోయి వీనస్ స్ట్రోక్ అంటాం. అంటే రెగ్యులర్ ఇస్కీమిక్ స్ట్రోక్ కాకుండా వీనస్ స్ట్రోక్ అంటాం. ఆ స్ట్రోక్ వచ్చి సిమ్టమ్స్ వస్తాయి. దాన్ని మనం సిఎస్విటి అంటాం. ఓకే. ఇది ఏజ్ ఉంటుందా? పర్టికులర్గా ఏ ఏజ్ వాళ్ళకే వస్తుందని? ఎక్కువ మనం చూసేది యంగ్ ఫీమేల్స్లో చూస్తాం. యంగ్ ఫీమేల్స్ అరౌండ్ 25 or 28, 30 years నుంచి 30 to 50 years, 45-50 years వరకు ఫీమేల్స్లో చూస్తాం. సో ఈ ఏజ్ ఫీమేల్స్లో పర్టికులర్ ఈ ఏజ్ గ్రూప్లో వి సీ ఇట్ ఇన్ మోర్ కామన్. డాక్టర్ గారు, ఈ వడదెబ్బ వల్ల కళ్ళు తిరిగి పడిపోతారు, మనం వాళ్ళకి ఇమీడియట్గా చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే? ఫస్ట్ కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళకి ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయారని అసెస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. స్ట్రోక్ లాంటిది వచ్చి పడిపోయారా, ఇది సింపుల్ డిహైడ్రేషన్, అది అసెస్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అసెస్ చేసిన తర్వాత వాళ్ళ ముందు ఏం జరుగుతుంది ఏదైనా కూడా, అంటే ఎక్కడున్నారు, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నారనే దాన్ని బట్టి వాళ్ళని సేఫ్ ఎన్విరాన్మెంట్లోకి మార్చుకోవాలి. రోడ్డు మధ్యలో పడిపోయారు, మనం అక్కడి నుంచి సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళాలి. చల్లటి వాతావరణం, అంటే బ్రెయిన్కి మెదడుకి ఊపిరి తీసుకోవడానికి సులువుగా ఉండేలాగా, చుట్టూ క్రౌడింగ్ లేకుండా, ఎక్కువ మంది జనాలు గుమికూడి అలా లేకుండా, క్రౌడ్ తక్కువ ఉండేలాగా, అసలు క్రౌడ్ లేకుండా ప్రిఫరబ్లీ సేఫ్ ప్లేస్లో పెట్టుకొని గాలి అందేలా చూసుకోవాలి. దాని తర్వాత పల్స్ ఎలా ఉంది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పల్స్ ఎలా ఉంది, బాగుంది లేదనే దాన్ని బట్టి మనం డిహైడ్రేషన్ దానికి సిమ్టమ్స్ చూసుకోవాలి. మెలకువలోకి వస్తున్నారు, ధైర్యంగా వాటర్ తాగించవచ్చు. పేషెంట్ మెలకువలోకి రావట్లేదు, అన్కాన్షియస్గానే ఉన్నారు, లేదా ఫుల్గా కాన్షియస్గా లేరు, అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా నోట్లో వాటర్ తాగిపించడం అనేది సేఫ్ కాదు. దానివల్ల లంగ్స్లోకి వాటర్ వెళ్ళిపోవడం కానీ, యాస్పిరేషన్ అన్న అట్లాంటి జరిగే రిస్క్ ఉంటాయి. పేషెంట్ పూర్తిగా స్పృహలో ఉన్నారు, వీ కెన్ గివ్ వాటర్. అందుబాటులో హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అవి చెక్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకోవడం, ఇట్లాంటి దాని తర్వాత వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ దట్ వీ కెన్ డూ.